ఇది చూస్తుంటే ఫార్మా మాఫియా ఎంత దురాగతాలు చేస్తుందో కనిపిస్తుంది ఇక్కడ. అన్ని రాజకీయ పార్టీలు అమ్ముడుపోతాయి, లోకల్గా అమ్ముడుపోతాయి, మీడియా అమ్ముడుపోతుంది, అందరు అమ్ముడుపోతారు. న్యాయం జరగదు ఇక్కడ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది పెద్ద పొల్యూషన్ ఉంది, దాన్నే కంట్రోల్ చేయాలి. ముందు పొల్యూషన్ కంట్రోల్. ఇక్కడ ఏమైపోద్ది అంటే ఇక్కడ ఈ నీళ్ళని తీసుకు ఇక్కడ ఈటీపీ పెట్టాలి. ఈటీపీలో ఏం లేదు. నల్గొండ జిల్లా, మెదక్ జిల్లానే భయంకరంగా, పాత నల్గొండ జిల్లా, పాత మెదక్ జిల్లా భయంకరంగా ఉంది. ఒకటి పటన్ చెరువు, పాశమైలారం, గడ్డపోతారం, ఎన్ని మందుల కంపెనీలు దీని మీద రీసెర్చ్ చేసారు. అట్లే మెదక్, నల్గొండ జిల్లా, దేవి చౌటుప్పల ఆ ప్రాంతం. ఈ రెండు జిల్లాలను ఎందుకున్నాయంటే తెలంగాణ రాజకీయ నాయకులు అమ్ముడు పోయే సరుకాలు. ఒక్కడు మాట్లాడు, బజార్లో సంతలు పెట్టి అమ్మేయచ్చు అని. ఇది చారానా, ఇది రూపాయి, ₹1 అని అంగడిలో అమ్మినట్టు అమ్ముడు పోతారు వీళ్ళు. ఈ పార్సారథి రెడ్డి అంటాడు పెద్ద మాఫియా. పోలేపల్లిలో 70 మంది చచ్చిపోయారు వీళ్ళు పెట్టిన మందుల కంపెనీలకు. మొట్టమొదటి పోలేపల్లి SCZ పెడితే సర్పంచ్ ఉపేందర్ రెడ్డి చంపేసారు. ఈ మందుల కంపెనీలో హైటరోడ్, అరవింద్ రోడ్ కలిసి చంపేసారు. ఆ తర్వాత బాలస్వామి గౌడ్ అని ఉంటే బాలస్వామి గౌడ్ను పొట్టు కొట్టిరు, చచ్చిపోయిన వదిలేసిపోయినారు. ఇంకా బతికే ఉన్నాడు, జడిచర్లు ఉంటాడు పోయి. ముదిరెడ్డిపల్లి మొత్తం నాశనం అయింది. ఇప్పుడు 9,000 ఎకరం గుంజుకున్నారు రైతుల దగ్గర. 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, 18 మంది గుండెపోటులు చచ్చిపోయారు, అనేక మంది చచ్చిపోతున్నారు, ఇంకా చచ్చిపోతున్నారు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే పొల్యూషన్తో చచ్చిపోతున్నారు.